మున్సిపాలిటీ పరిధిలోని టిట్కో అపార్ట్మెంట్లు లబ్ధిదారులకు కేటాయించాలని టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టిన పట్టణ నాయకులు గత ప్రభుత్వాలు చేపట్టిన విధానాలను ఇప్పటి ప్రభుత్వం కొనసాగించడం లేదు. ప్రభుత్వాన్ని నడపడం జగన్మోహన్ రెడ్డికి చేత కాదు అంటున్న జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు మన్నవ రవిచంద్ర. నెల్లూరు జిల్లా కావల్ పట్టణ పరిధిలోని మద్దూరుపాడులో టీడీపీ ఆధ్వర్యంలో నా ఇల్లు నా సొంతం కార్యక్రమం లబ్ధిదారులతో కలిసి టిట్కో ముందు ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు మన్నవ రవిచంద్ర, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మలిశెట్టి వెంకటేశ్వర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ లోకేష్ గారు, బేదా రవిచంద్ర గారు, జిల్లా నెల్లూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ అజీజ్ గారు, వీరి సూచనల మేరకు నిన్నటి నుంచి మేము తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇళ్ళు లబ్ధిదారులను కలిసి వారికి వాస్తవాలు వివరించి కేవలం గత ప్రభుత్వం నిర్మించిందనే కక్షతో ఈనాడు వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారుని ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉంది నిన్నంతా వివరించడం జరిగింది. ఈరోజు లబ్ధిదారులను తీసుకుని మా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్ళని ఇచ్చిన మాట ప్రకారం పూర్తిగా, ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఆనాడు మేనిఫెస్టోలో పెట్టింది, మీరెవరూ డబ్బులు కట్టొద్దు, మేము ఉచితంగా ఇస్తామని. మాట తిప్పం మడం తిప్పం అనే మహానుభావుడు మన ముఖ్యమంత్రి మరి ఎందుకో మాట తిప్పుతున్నాడో మడం తిప్పుతున్నాడో, అంటే మాట తప్పటం మడం తిప్పటం ఆయన నైజం కాబట్టి తిరిగి ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం కట్టించిన ఇళ్ళు కాబట్టి అది ఇవ్వకూడదనే దురుద్దేశంతో, పేద ప్రజలను ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో ఈ ఇళ్లని అన్నీ పూర్తయినా కానీ లబ్ధిదారులకు అందజేయకుండా చేయడం జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. మేమేదో మహానుభావులము, మేము మాట చెప్తే అది పూచా తప్పకుండా పాటిస్తాం, మడం తిప్పడం మా వంశంలో లేదు అన్న శ్రీమాన్ మన ముఖ్యమంత్రి వర్యులు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటలు ఏమైనాయి? మరి ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో వేల ఇళ్ళు కట్టేయడం జరిగింది. అవన్నీ నిరుపయోగంగా ఈ రకంగా పెట్టడం ఎంతవరకు సమంజసం? మన కావల్లోనే 1800 చిల్లర ఇళ్ళు గత మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ కావల్లో ఈ మద్దూరుపాడు దగ్గర నిర్మించడం జరిగింది. ఇవి ఆనాడు మొత్తం లబ్ధిదారులను గుర్తించి వారి దగ్గర డిపాజిట్స్ సేకరించి వారికి కేటాయించడం జరిగింది. ఇంకా ఏంటంటే వాళ్ళకి ఇంకా వాళ్ళ ఫ్లాట్ తాళాలు ఇచ్చే సందర్భంలో ఎలక్షన్ కోడ్ రావటం, దానివల్ల అది పోస్ట్పోన్ కావడం జరిగింది. అంతేగాని అది కొనసాగించాల్సిన బాధ్యత ఈ చేతగాని ప్రభుత్వం మీద ఉంది. వీళ్ళకి ఏ పని చేత కాదు. రద్దులు చేయమంటే చేసేస్తారు, ఏదైనా కూల్చమంటే కూలుస్తారు. ఒక ఇల్లు కట్టిమన్నా లేకపోతే ఇంకోటి కట్టిమన్నా కట్టియటం ఈ ప్రభుత్వానికి చేత కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అసలే చేత కాదు. ఎంతసేపటికి ఏంటంటే దోచుకోవటం, ఇసుక దోచుకోవటం, లేకపోతే మట్టి దోచుకోవటం, ఎక్కడ పేద ప్రజలకి ఇళ్ల పట్టాల ముసుగులో అవినీతి సంపాదన కోసం అర్రులు దాచడం తప్ప ఈ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం అనేది ఏమాత్రం పట్టడం లేదు. తక్షణమే ఈ ఇళ్లని లబ్ధిదారులకి, పేదలకు అందజేయాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.